వివరాలకు వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట దేవస్థానం విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే ఈ దేవస్థానానికి పాలక మండలి ఏర్పాటునకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు అధికారులను ఆయన ఆదేశించారు. తిరుమలలో మాదిరిగానే యాదగిరిగుట్ట ఆలయ సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆలయం తరపున చేపట్టాల్సిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, పాలక మండలి నియామకంపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనల విషయంలో సీఎం పలు మార్పులు సూచించారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య తదితరులు పాల్గొన్నారు. త్వరలో కోహెడ మార్కెట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎన్టీఆర్ నగర్ మార్కెట్ ఆవరణలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మార్కెటింగ్ ఉద్యోగుల పెన్షన్లు, జీతాలను 1వ తారీఖు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే మిగతా సమస్యలను కూడా పరిష్కరిస్తామని, వచ్చే ఏడాది డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సమస్యలు లేకుండా చూస్తామని చెప్పారు. రైతులను అస్థిరపరచాలని కొంతమంది రాజకీయంగా దుష్టశక్తులుగా మారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఏకకాలంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ సప్లైకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఒకసారి ఆ సమస్య పెరుగుతుంటది, ధరలు తగ్గుతుంటాయి. రైతులు ఆవేశంతో ఉన్నా మీ మీద దాడులు చేయాలనే సంకల్పం ఉండదు. అందుట్లో ఎవరో ఒకళ్ళిద్దరు రాజకీయ పరమైనటువంటి ఆలోచనతో వచ్చి సృష్టించే వాళ్లే తప్ప నిజమైన రైతు ఎప్పుడు కూడా ఆయన కడుపు మార్చుకుంటారు తప్ప ఎవరి మీద కూడా ఏ రకమైనటువంటి దుశ్చర్యకి పాల్పడడం అతనే రైతు. ఎందుకంటే ఇంతమంది కోట్లాది మంది ప్రజలకు అన్నం పెట్టేటటువంటి రైతు ఏ ఉద్యోగస్తున్నో ఏ రాజకీయ నాయకుడినో బాధ పెట్టాలనేది కాదు, కానీ కొంతమంది దీన్ని రాజకీయం ఉపయోగించుకోవాలని కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి. అట్టెప్పుడు ఈ సమాజంలో మనకి తప్పదు, ఎదుర్కొని నిలబడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీ యొక్క కష్టానికి తగ్గట్టుగానే ఉదయ్ గారు, లక్ష్మీబాయి గారు ఈ డిపార్ట్మెంట్ నడుస్తుంది. తప్పకుండా మీ సమస్యల పరిష్కారంలో నేను భాగస్వామ్యం తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు సంవత్సర కాలంలో మనకు కూడా చాలా ఆటంకాలు వచ్చినాయి. ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేసిన పెద్ద పార్టీలు వచ్చినప్పుడు మనకి మనసుకు బాధ వేసినా మనం వాటిని తట్టుకొని నిలబడి ఆ సమస్యల పరిష్కారం చేయాలి. మాఫీ అని చెప్పి ఏ రకంగా ఇచ్చారో డేట్ల వారీగా చూసుకుంటే నిన్న రైతు దీక్ష చేసినటువంటి పార్టీలకు తెలుస్తుంది. లేదు ఈ యొక్క రైతుకి రెట్టింపు ఆదాయం చేస్తామని చెప్పి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఆడి యొక్క వాగ్దానాలు ఏ రకంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. కాబట్టి రాజకీయ జోలికి పోని కానీ అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారంలో లేకపోతే ఒక రకంగా రైతులను అవమానపరచాలనో, ఆందోళన పరచాలనో, వాళ్ళని అస్థిరపరచాలనో, తద్వారా ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు కావాలనో మీ దుర్మార్గమైనటువంటి చర్యలు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. రిజర్వేషన్ల పెంపు తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కులగణన నివేదికపై ఫిబ్రవరి 5న క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సంక్షేమ పథకాలు అమలు కావడం లేదనే ప్రశ్నకు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల వైఫల్యం కారణంగా కొంతమేరకు పథకాలు లబ్ధిదారులకు అందడం లేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి పంపించామని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. పాలక మండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని ప్రశ్నించినందుకు కార్పొరేటర్లను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని, 1 కోటి మంది నగర ప్రజల తరపున ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా అని నిలదీశారు. గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ నిధులను
కనీసం ఖర్చు చేయకుండా మరోసారి అవే కాగితాలపై అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు తమ కార్పొరేటర్ల గొంతును నొక్కుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ అసమర్థ తీరును ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందన్నారు. ఆర్థిక పరిస్థితి తెలిసి తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అన్నారని కవిత చెప్పారు. 130 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుంది అని ఆమె ప్రశ్నించారు. చేతిలో ఎర్రబుక్కు పట్టుకుని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదు అని కవిత అన్నారు. కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయన్నారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ పాలనతో తెలంగాణ 100 ఏళ్లు వెనక్కి వెళ్లే దుస్థితి ఏర్పడిందన్నారు. అబద్ధాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. సిరిలను వెదజల్లినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రైతులు మళ్ళా యూరియా కోసం లైన్లు కట్టే పరిస్థితి, మళ్ళా కరెంట్ ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు పోతుందా అని ఆలోచన చేసే పరిస్థితి, ప్యాకేజ్ 22 కాళేశ్వరం కంప్లీట్ కానటువంటి పరిస్థితి, ఏ చెరువు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క ఆఫీసర్ గాని నాయకుడు గాని వచ్చి పట్టించుకోని పరిస్థితి, మొన్నటి బతుకమ్మ అయితే కనీసం చెర్లకాడ చెత్త తీసి లైట్ పెట్టలేనటువంటి పరిస్థితి, ఏ ఒక్క చిన్న పని కూడా ఏదైతే అవ్వక తాతకు పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రో ఎవరికి కూడా పెన్షన్ డబుల్ చేయని పరిస్థితి, ఇప్పటికీ గవే కేసీఆర్ ఇచ్చిన పైసలు వస్తున్నాయి తప్పితే కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇస్తున్నటువంటి డబ్బులు ఏమీ లేవు. ఇవాళ బీడీ కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో, వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు ఇదేం పరిస్థితి, మరి ఇది ఎక్కడిది, మాకు పెంచుతామని చెప్పి పెంచలేదేందని. అదేవిధంగా ఆడబిడ్డలు 18 ఏళ్లు దాటిన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు బాజిరెడ్డి అన్న గారు చెప్పినట్టు మరి మాకు చెప్పిన 2500 ఏవి అని చెప్పి ప్రశ్నించేటటువంటి పరిస్థితి లేదు. అందరికీ స్కూటీలు ఇస్తా అని చెప్పి 18 ఏళ్లు నిండినటువంటి ఆడపిల్లలకు అసలు దాన్ని ఊసే లేనటువంటి పరిస్థితి. అంటే అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి నిన్నటికి నిన్న గౌరవనీయులు మన స్పీకర్ గారు అసెంబ్లీ స్పీకర్ గారు మాట్లాడుతున్నారు మేము ఆర్థిక పరిస్థితి తెలిసి తెలియక వాగ్దానం చేసినామంట. మరొక బాధ్యత కలిగినటువంటి పార్టీ 130 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు చెప్పేటటువంటి పార్టీ వాళ్ళ అధ్యక్షుడేమో పాపం తెల్లారు లేస్తే మరి రాజ్యాంగం అని ఒక ఎర్ర బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మరి అటువంటి పార్టీ వారెట్లా మోసం చేస్తారు ప్రజల్ని? అంటే ముందు తెలంగాణ ఇస్తామని చెప్పి ఎట్లయితే మనల్ని మోసం చేసిరో అంతకు ముందు తెలంగాణ ప్రజల అమాయకం అని చెప్పి నన్ను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపి ఎట్లా మోసం చేసిండ్రో ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అదే ఒరవడిని కొనసాగిస్తుంది తప్పితే ఇంకోటి కాదు. అంటే కాంగ్రెస్ చరిత్ర మొత్తం కూడా మోసాల చరిత్ర అని చెప్పి దగా చరిత్ర అని చెప్పి మళ్ళొకసారి రుజువు చేస్తా ఉన్నారు. నిన్న మొన్న మనం చూసినాం 4 రోజులు గ్రామ సభలను పెడితే ప్రజలు నిలదీసి అధికారులను వెలగొడితే మరి భయంకరమైనటువంటి మళ్ళా తెలంగాణ ఉద్యమకాలం నాటి పరిస్థితులు అన్ని పల్లెలలో కూడా మనం చూసినాం. అల్వాల్ సర్కిల్ పరిధి మచ్చబొల్లారంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యంగా అల్వాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో దాదాపుగా 75,000కు పైచిలుకు ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు పెట్టుకున్న పేద ప్రజలకు అలాగే 5,000కు పైగా రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టుకున్న ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, సవిత, అనిల్ కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించి ఏదైతే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందో ముఖ్యంగా అందులో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని సుమారు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఒక 75,000 మంది అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ 75,000 మందికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ నాయకత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఈ యొక్క పేద వర్గాలని మీరు ఇచ్చిన హామీలుతో వాళ్ళకి ఇండ్లు కట్టించి నిలబెట్టాలనేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా అర్హులైన ఇవాళ పేదలకు రేషన్ కార్డులు ఇస్తా అనేదైతే చెప్పిండ్రో సుమారు ఇవాళ 5,000 మటుకు మన దగ్గర రేషన్ కార్డులు అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. అది ప్రాసెస్ చేసిన తర్వాత ఇంకా ఒరిజినల్గా అప్లై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత మటుకైనా ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందిగా
నేను కోరుతున్నాను. ఇంకా అనేక హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాన్ని త్వరగా పూర్తి చేసి పేద ప్రజలను ఆదుకోవాలని గాంధీ గారి సాక్షిగా ఆయన వాళ్లకు హితబోధ చేసి వాళ్ళని పేదల పక్షాన నిలబడేటట్టు చేయాల్సిందిగా. అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లాలో ఇండ్లు లేని పేదలు 1,90,000 దరఖాస్తులు వస్తే నియోజకవర్గం నుండి సుమారు 70,000కు పైగా దరఖాస్తులు వస్తే కేవలం 3,500 ఇళ్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. అర్హులను ఎలా గుర్తిస్తారు? దానికి సంబంధించిన పూర్తి ప్రణాళికను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ కార్డు జారీలపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు లేని వారికి 12,000 ఇస్తున్న సందర్భంగా ఎకరంలో ఉన్న వారికి కూడా మీరు 12,000 ట్యూన్ చేయాలి కదా. అంటే మీరు గుంట ఉన్నా 2 గుంటలు ఉన్నా 10 గుంటలు ఉన్నా ఎకరానికి మీరు డబ్బులు వేయాలి. ఎకరానికి డబ్బులు వేయకుండా 10 గుంటలు ఉన్న వారికి 3,000 వేసి అసలే భూమి లేని వారికి 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు కదా. మరి ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి అడుగుతున్నా. రైతు లేని భూమి లేని రైతులు గ్రామాల్లోనే కాదు పట్టణంలో కూడా ఉన్నారు కదా. మరి పట్టణంలో ఉన్నటువంటి భూమి లేని రైతుల సంగతి మీరు ఏం ఆలోచన చేసినారని అడుగుతున్నా. ఒకవైపు వారికి ఎన్ఆర్జీఎస్ కూలికి ఎలిజిబుల్ కాదు, మరోవైపు వారికి రైతుకి భూమి లేని రైతు కింద వారికి ఎలిజిబిలిటీ రాదు. ఏ రకంగా భూమి లేని నిరుపేద రైతులు, భూమి లేని నిరుపేదలు పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి ఏ రకంగా ఆదుకుంటారో ఇప్పటివరకు స్పష్టత ఇవ్వడం లేదు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గతంలో మీరు చెప్పినట్టుగా అప్లికేషన్లు యాక్సెప్ట్ చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 70,000 అప్లికేషన్లు వచ్చినమాట వాస్తవమా కాదా? నిర్మల్ జిల్లాలో 1,90,000 అప్లికేషన్లు వచ్చినమాట వాస్తవమా కాదా? మరి 1,90,000 మంది ఈ 2.5 నియోజకవర్గాలకి అప్లికేషన్ ఇస్తే కేవలం నిర్మల్ నియోజకవర్గంలో 70,000 పైసలకు అప్లికేషన్లు వస్తే మీరు 3,500 ఎలిజిబుల్ ఇల్లు లేని వారికి ఇల్లు ఏ రకంగా ఏ బేసిస్ మీద అలకేట్ చేస్తారు, ఏ బేసిస్ మీద సెలెక్షన్ చేస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అంటే 70,000 మంది అప్లికేషన్స్ పెట్టినటువంటి పేద ఇల్లు లేని వారికి మీరు దాంట్లో 3,500 మందినే సెలెక్ట్ చేస్తే దాని పారామీటర్స్ ఏంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, ఏ రకంగా సెలెక్షన్ చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇల్లు లేని వారే అందరూ ఉంటారు. ఇల్లు లేని వారు ఒకవైపు అంటే మొన్న ఎక్కడనో రివ్యూ మీటింగ్లో చెప్తా ఉన్నారు గౌరవ మంత్రి గారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, రాజ్యాంగబద్ధమైన హక్కులను కల్పించాలని ఫిబ్రవరి 6న ఢిల్లీలో జాతీయ సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీల సదస్సు కార్యక్రమాన్ని కాచిగూడలో ఓ హోటల్లో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీ విద్యార్థులకు హాస్టళ్లు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్లను, విదేశీయానం స్టైఫండ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగే సెమినార్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఇతర రాష్ట్రాల నుండి పార్లమెంటు సభ్యులు హాజరు కానున్నట్టు స్పష్టం చేశారు. పదవుల కోసం కాదు, బీసీ కులాల అభివృద్ధికై 50 ఏళ్ల నుండి తన జీవిత సుదీర్ఘ పోరాటం చేయడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 6న ఢిల్లీలో జాతీయ స్థాయి బీసీ సెమినార్, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, బీసీలకు మన తెలుగు రాష్ట్రాల్లో మేము పోరాడే విధంగా అయితే హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, విదేశీ విద్యా స్టైపెండ్ పెట్టామో అన్ని రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయి సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి ముఖ్యమైన నాయకులు వస్తారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, అన్ని పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులతోటి
ఏకాభిప్రాయం తీసుకురావాలనే ఉద్దేశంతో జరపడం జరుగుతుంది. దీన్ని విజయవంతం చేయడానికి అందరు ముందుకు రావాలి. మనం చేసే పని బీసీల అభివృద్ధికి, బీసీల ఉపాధికి, బీసీల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడాలి. ఆ ఉద్దేశంతో 50 సంవత్సరాలతో పోరాడి 50 ఏళ్లుగా అనేక పోరాటాలు 12,000కు పైగా పోరాటాలు చేశాం. ధర్నాలు, ర్యాలీలు, ఏదో పదవుల కోసం కాదు. బీసీ కులాలు అభివృద్ధి చెందుకోవాలి, చదవాలి, ఉద్యోగాలు పొందాలి, ఉపాధి పొందాలి, ఆర్థికంగా డెవలప్ కావాలి, పేదరికం నిర్మూలన కావాలి, కులతత్వం పోవాలి. ఈ పాయింట్ మీద ఈ ఎజెండా తోటి పోరాటాలు చేశాం. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఎంపీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు మన ఆర్ కృష్ణయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. బీసీలకు అందరికీ కూడా ప్రత్యేకించి మహిళలకు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, ఏ చిన్న కష్టం కలిగినా ముందుండి వాళ్ళ సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేకూరేలాగా ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. భారతదేశానికి 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన నేపథ్యంలో ఇప్పటికి కూడా ఆర్థికంగాను పేదరికంలోనే కూరుకుపోయినటువంటి బీసీలందరికీ కూడా ఒక గౌరవం, గుర్తింపు, ఒక విలువ రావాలంటే ఖచ్చితంగా అధికారం కావాలి, అభివృద్ధి కావాలి, రాజ్యాధికారం కావాలి. వీటన్నిటితో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇచ్చి తీరాలని కూడా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వాలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే చదువుకునే అవకాశాలు ఉంటుంది, చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తేనే ఒక గుర్తింపు ఉంటుంది, ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం 2 కుటుంబాల కబంధ హస్తాల్లో నలిగిపోతుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందుకృష్ణ మాదిగ విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 1000 గొంతుకలు 1,00,000 డప్పుల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మందుకృష్ణ ఆవిష్కరించారు. అన్ని వర్గాల ఆకాంక్ష వర్గీకరణకు కేవలం 2 కుటుంబాలు అడ్డుకుంటున్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. వెంకటస్వామి కుటుంబం, మల్లు కుటుంబాలు రేవంత్ రెడ్డిని తప్పుడు దారిలో నడిపిస్తున్నారని విమర్శించారు. 2 కుటుంబాలకు చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి, ఎంపీ, ఎమ్మెల్యే పదవులు ఇచ్చి రేవంత్ వారి దారిలో నడుస్తున్నారని ఆరోపించారు. వారిని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీతో పాటు వ్యక్తిగతంగా రేవంత్ పదవికి కూడా గండం తప్పదని హెచ్చరించారు. కోసం తిరుగుతున్నారు కాబట్టి వేలాది గొంతులు, కానీ వర్గీకరణ ఆకాంక్ష లక్షల మందిది కాదు, వేల మంది కళాకారులది కాదు, ఇది కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. సమస్త సమాజం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ కోట్ల మంది ప్రజల ఆకాంక్షను వేలాది మంది పాటల కళాకారుల గొంతుండొచ్చే పాటలను, లక్షలాది డప్పులను రేపు ప్రదర్శించడమే ఒక సాంస్కృతిక ఉద్యమం. బహుశా ప్రపంచం మొత్తం మీద వాయిద్యాలు ఉన్నాయి, ఉద్యమాలు జరిగినాయి. ఈ దేశంలో చాలా కులాల దగ్గర వాయిద్యాలు ఉన్నాయి, చాలా ఉద్యమాల్లో కూడా వాయిద్యాలు పనిచేసినాయి. కానీ వాయిద్యమే ఒక ఉద్యమంగా ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. వాయిద్యమే ప్రధాన కేంద్రంగా మారి ఒక ఉద్యమంగా ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. బహుశా రేపు హైదరాబాద్లో నిర్వహించ తలబెట్టిన ఆ సాంస్కృతిక కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమంగా, ఒక ఉద్యమంగా ఉండబోతుంది. దీన్ని దృష్టి పెట్టుకొని మాదిగలు యావత్తు ఇంటికో డప్పేసుకొని, సంఖకు డప్పేసుకొని రావాలి. దళిత వర్గాలందరూ తరలి రావాలి. వర్గీకరణ కోరే దళిత వర్గాలు తరలి రావాలి. సమస్త సమాజం వర్గీకరణ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సంఘీభావంగా అండగా రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. ఇక రెండోది, గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తక్షణం అమలు చేయమని కోరుతున్నామంటే ఇది మా గొంతమ్మ కోరికగా చూడబాకండి. ఇది మా గొంతమ్మ కోరిక చూడబాకండి. మీ ముందు ఇప్పటికిప్పుడు పెట్టిన డిమాండ్గా కూడా చూడబాకండి. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మందుకృష్ణ మాదిగ నీరుగారుస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 2న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మాదిగ విద్యార్థి యువగర్జన సభ పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని పిలమర్తి రవి అన్నారు. ప్రకటించినప్పటికీ మందకృష్ణ నీరుగారుస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడం మందకృష్ణ మాదిగకు బీజేపీ నాయకులకు ఇష్టం లేదన్నారు. వర్గీకరణ చేయడానికి అనేక దశల్లో ప్రక్రియ మొదలుపెట్టిన ప్రభుత్వంపై 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమం ఎందుకని ప్రశ్నించారు. అతిపెద్ద కులమైన మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని, జిల్లాల వర్గ వర్గీకరణ చేయాలని ఫిబ్రవరి 2వ తారీఖున ఓయూలో జరిగే మాదిగ విద్యార్థి యువగర్జనను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు యువకులకు ప్రజా సంఘాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండో వైపున మందకృష్ణ మాదిగ 7% డిమాండ్తో ట్రాఫిక్లో ఉద్యమం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? నెక్లెస్ రోడ్లో. మందకృష్ణ మాదిగకు దమ్ముంటే, ధైర్యం ఉంటే వివేక్ పెట్టినట్టుగా మరి మాదిగ సింహ గర్జనని, లేకపోతే ఆ 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని గ్రౌండ్లో పెట్టి మాదిగల సత్తా చూపించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ట్రాఫిక్లో ఉద్యమం పెట్టి అది మాదిగల జనాభాగా చిత్రీకరిస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రెండో ముఖ్య విషయం ఏంటంటే, ఈ ఉద్యమాన్ని, మాదిగ ఉద్యమాన్ని, వర్గీకరణ కావాలంటున్నటువంటి మాదిగలని, వద్దంటున్నటువంటి మాలలకు నాయకత్వం ఇస్తున్న కృష్ణమాదిగ వివేకులు ఇద్దరు ఈ ఉద్యమాన్ని నాగా కూకిల ఉద్యమంగా మార్చి ఈ 2 మాదిగల కులాలు కొట్టుకుంటే వాటి ద్వారా లబ్ధి పొందాలని ఇద్దరు వ్యక్తులు చూస్తూ ఉన్నారు. నిజానికి కృష్ణమాదిగ సీఎం రేవంత్ రెడ్డితో ఉండి వర్గీకరణ సాధించుకోవాల్సి ఉండే. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చినటువంటి తీర్పుని బీజేపీకి ఆపాదిస్తూ ఉన్నాడు. ఆయనకు వచ్చినటువంటి పద్మశ్రీ అవార్డు, కమలం పార్టీ ఇచ్చినటువంటి అవార్డు, అది కమలం అవార్డు. మాదిగ జాతి ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే ఇంతవరకు ఏ నాయకుడు కూడా ప్రభుత్వంతో కొట్లాడి ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడే నాయకుడు ఉంటాడు, కానీ ప్రభుత్వం దగ్గర అవార్డు తీసుకునే నాయకుడు ఉన్నాడు. దాన్ని తిరస్కరించాలి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం ముగిలిగిద్ద గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. రేపు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 15వ వార్షికోత్సవానికి వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల కోసం అన్ని సమకూర్చారు. ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా కార్యక్రమం విజయవంతం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశించారు. వాహనాల పార్కింగ్, సభ వేదిక, పాఠశాలలో ముఖ్యమంత్రి సందర్శన తదితర అంశాలను వారు పర్యవేక్షిస్తున్నారు. ఆడపిల్లల చదువులు, వారు ఆర్థికంగా నిలదొక్కునేందుకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ సేవా భారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2న గచ్చిబౌలి స్టేడియంలో రన్ ఫర్ చైల్డ్ 8వ ఎడిషన్ నిర్వహిస్తున్నట్లు సేవా భారతి ప్రతినిధులు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రన్ టీషర్ట్స్, మెడల్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేవా భారతి ఉపాధ్యక్షులు సుమలత, ప్రధాన కార్యదర్శి జయప్రద, చంద్రశేఖర్ రెడ్డి, స్వప్న, మహేరియా మాట్లాడారు. ఫిబ్రవరి 2న ఉదయం 5:30 213, 6 గంటలకు 106, 6:30కి 5K రన్లు నిర్వహించనున్నట్టు తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ రన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు కొనసాగుతుందన్నారు. ఇప్పటికే 10,000 మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే అరిగపూడి గాంధీతో పాటు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. అందరికీ నమస్తే అండి. నా పేరు సుమలత. నేను వృత్తిరీత్యా దంత వైద్యురాలండి. సేవా భారతిలో గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము ప్రత్యేకంగా కార్యక్రమం చేసుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం అంటే రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అనే ప్రోగ్రామ్, రన్ కార్యక్రమాన్ని మనం ఫిబ్రవరి 2న గచ్చిబౌలి స్టేడియంలో కండక్ట్ చేస్తున్నాం. రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమానికి ఏ ఉద్దేశంతో చేస్తున్నామంటే, సేవా భారతి ద్వారా కిషోరి వికాస్ ప్రోగ్రామ్ అని ఒకటి మనము కండక్ట్ చేస్తున్నాము. సేవా భారతి రకరకాల రంగాల్లో పనిచేస్తూ ఉన్న ప్రత్యేకించి కిషోరి వికాస్ కార్యక్రమం
ప్రోగ్రామ్ కోసం రన్ ఫర్ గర్ల్ చైల్డ్ కండక్ట్ చేస్తున్నాం మనం. ఈ కిషోరి వికాస్ కార్యక్రమం అంటే ఏంటంటే మనం ఈ 10 మన 5వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యలో ఉన్న వయసులో ఉన్న కిషోరి వయసులో ఉన్న పిల్లలకి మనం చదువులోను, ఆరోగ్యంలోను, వారి స్వావలంబనలోను, వారి పూర్తి అంటే ఒక వ్యక్తిత్వ వికాసం కోసం లాగా ఒక కార్యక్రమం చేస్తుంటాం మనం. ఆ కార్యక్రమానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఒక రన్ కండక్ట్ చేస్తామండి. ఇటువంటి కార్యక్రమం జరుగుతోంది మన ప్రజల దాకా తీసుకెళ్లాలంటే ఉన్న ఒక మంచి మార్గం రన్ ఫర్ గర్ల్ చైల్డ్. యూజువల్గా మనం చూస్తూ ఉంటాం, హెల్త్ రన్స్ కండక్ట్ చేస్తాము, రకరకాల కారణాల చేత మనం కండక్ట్ చేస్తుంటాం. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల దాకా తీసుకెళ్లాలి అంటే ప్రజల ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ముఖ్యమండి. రన్ అంబాసిడర్ ఫర్ రన్ ఫర్ గర్ల్ చైల్డ్, and this Run for Girl Child is an initiative by Seva Bharati under Kishori Vikas program, and this has been a wonderful initiative by them, and it's been 9+ years they are conducting this run, and I'm always honored to be part of this run and being the ambassador and support the event. This run, it's always they have wonderful programs like towards educating, empowering and improving the skill development and health camps conducted by Seva Kishori Vikas program. I'm always inspired with that, and this run is going to be conducted in Gachibowli Stadium on 2nd February